ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్ ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ వాగ్దానం చూసుకుందామా. యెషయా 61వ అధ్యాయం 1వ వచనం దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో నుండి వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. కదండి, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆత్మ మీ మీద కుమ్మరింపబడుతుందంట అండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుకుంటారు, దేవుని యొక్క ఆత్మ నా మీద రావట్లేదు, నేను ఎంత ప్రార్థించిన ఆయన ఒక ఆత్మ నా మీద దిగట్లేదు అని అనుకుంటున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతోనండి మాట్లాడుతుండో, ఆయన ఒక ఆత్మ మీ మీద దిగుతుందంట. మరి దీనులకు సువార్తను ప్రకటించుటకు. కదండి, ఈరోజు చాలా మందికి బాధల్లో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి, కదండి కష్టంలో ఉన్న వారికి, మరి దేవుని వచ్చి తెలియని వారికి కదండి నువ్వు సువార్తను ప్రకటించాలంట అండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందండి. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి, కదండి వారి కొరకు ప్రార్థించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, అందుకే ఏమంటుండు, ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. కదండి, ఈరోజు మిమ్మల్ని అభిషేకించండు. చాలా మంది అనుకుంటారు, నా మీద దేవుని ఒక అభిషేకం లేదు, దేవుని ఒక శక్తి లేదు, దేవుని ఒక ఆత్మ లేదు అని అనుకుంటారు. కానీ దేవుడే సెలవిస్తా ఉన్నాడు ఈరోజు యెషయా ద్వారా. ఏమని? ఆయన ఒక ఆత్మ మీ మీదికి వచ్చి ఉందంట. ఆత్మ రావడమే కాకుండా దీనులకు సువార్త ప్రకటించుటకు దేవుడు నిన్ను అభిషేకించిందంట అండి. అభిషేకించడమే కాకుండా ఇంకేమంటుండో, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు. ఈరోజు చాలా మంది హృదయాలు నలిగిపోయి ఉన్నాయి. ఆ నలిగిపోయిన హృదయాన్ని దేవుడు నీకు శక్తిని బలముని ఇస్తుండు. నీ హృదయమే కాకుండా, నీ హృదయం కూడా ఈరోజు నలిగిపోయి ఉందేమో, దేవుడు నీ హృదయాన్ని దృఢపరచడమే కాకుండా నువ్వు ఇతరుల హృదయాన్ని కూడా దృఢపరిచే విధంగా, అంటే నలిగిన వారిని బలపరిచే విధంగా దేవుడు నేను చేయబోతున్నానండి. ఇంకేమంటుండే, చెరలో ఉన్న వారికి విడుదల. కదండి, ఈరోజు చాలా మంది చెరసాలలో ఉన్నారు కదండి, అంటే జైల్లో కాదండి, మరి ఆ జైల్లో ఎలా అయితే ఉంటారో అలాంటి బంధకాలలో, అట్లాంటి మంత్రశక్తులతో, అలాంటి కట్లతో, అలాంటి చీకటి శక్తులతో కట్టుబడి ఉంటారు. అట్లా చెరసల్లో ఉన్న వారిని కదండి విడుదల. కదండి, అట్లా ఆ కుటుంబ పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో ఉండి, ఆ గృహంలో ఉండి చాలా మంది చూడండి, మేము చాలా మంది ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో కొంతమంది పిల్లల్ని పెట్టేస్తారండి. సంవత్సరాల కొద్దీ ఆ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళరు, బయటికి తీసుకొస్తే వాళ్ళు భయపడతా ఉంటారు. అట్లాంటి ఎంతో మందిని దేవుడు విడిపించిందండి. మేము ప్రార్థన చేసినప్పుడు నిజంగా వాళ్ళు సంవత్సరాల కొద్దీ ఇట్లా గడ్డాలు పెంచుకొని పిచ్చి పిచ్చిగా అయిపోయి కదండి, భయంగా ఆ ఇంట్లోనే వాళ్ళని ఉంచేసి అలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా బయటకు వస్తే ఏం చేసేస్తారని భయపడతారు కదండి. అట్లా చెరల్లో ఉన్న వారిని, అంటే అక్కడ కుటుంబంలో బంధింపబడిన వారిని దేవుడు అనేకులకు విడుదల చేసింది. ఈరోజు నీ ప్రార్థన ద్వారా అనేకులకు విడుదల కలిగ చేయబోతుంది. నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, నీ బంధువులకే కాకుండా నీ ప్రార్థన ద్వారా ఇరుగు పొరుగు వారి కుటుంబాలు కూడా దేవుడు విడిపిస్తాడంట అండి. నిజంగా మన ప్రార్థనలో అంత శక్తి, అంత బలం ఉంటుందండి. దేవుడు నీకు తోడే ఉండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమంటుండండి, బంధింపబడిన వారిని విముక్తిని కలుగ చేయుటకు. ఈరోజు చెరసాలలో ఉన్న వారిని, బంధింపబడిన వారిని కదండి దేవుడు నలిగిన హృదయాన్ని నీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యము జరిగించబోతుండు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు నువ్వు కూడా చెరసాలలో ఉన్నావు, బంధకాలలో ఉన్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, అయితే ఆయన ఒక ఆత్మ నీ మీద కుమ్మరింపబడమే కాకుండా దేవుడు నీకు విడుదల ప్రకటించబోతున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం నీకోసమే అండి. నీ ద్వారా అనేకులకు విడుదల కలుగ చేయబోతుండు. నీ ద్వారా అనేకులకు సువార్త ప్రకటింపాలని దేవుడు ఆశ అండి. ఆ ఆశను దేవుడు మరి నీ పట్ల నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. ఈరోజు నిజంగా నువ్వు ఆశ కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీ కార్యము జరిగించబోతుండు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుతాన్ని జరిగించే దేవుడు. కాబట్టి ప్రార్థించుకుందామా. స్తోత్రం. పరిశుద్ధ యేసు ప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచండి. ఎంతమంది అయితే ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వరకు తోడే ఉండండి. యేసు ప్రభు ఆశీర్వదించండి, దీవించండి, పోషించి సంరక్షించండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. యేసు ప్రభు వారికి ఉన్న బంధకాలన్నీ తొలగిపోను గాక. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపండి. యేసుప్రభా నువ్వే సహాయం దయచేయండి. యేసుప్రభా నైనా దేవా, మరింతమంది అయితే దేవా ఐసీలో ఉన్నారు, స్వస్థత విడుదల దయచేయండి. గర్భఫలం లేక బాధపడదు, గర్భాలు తెరవబడును గాక. నైనా బంధకాలలో ఉన్నారని విడిపించండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగించండి. జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి. ప్రమోషన్ కొరకు, ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్న వారు నైనా యేసు నామంలో వారు సెలెక్ట్ అవును గాక. ఎంతమంది స్కూల్స్ లో జాబ్
ఆయన ప్రయాణంలో రాకపోకలు అన్నింటిలో మీరు తోడే ఉండనేసి, వాళ్ళ స్టడీస్లో తోడుగా ఉండనేసి, ఎగ్జామ్స్ రాసిన వారు ప్రిపేర్ అవుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకొని మంచి నాయన మార్క్స్తో పాస్ అవుట్ సహాయం దయచేసి ప్రభా. మంత్రశక్తులతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో బంధింపబడిన విడుదల కలగచేయనేసి ప్రభా. మీరే సహాయం దయచేసి ప్రభా. అదేవిధంగా రక్షణ భాగ్యం దయచేయండి. నిరాకడికి పర్యంతరం సిద్ధపాటై ప్రతి ఒక్కరూ నాయన నిరాకడ ఎత్తబడే సంఘానికి సిద్ధపాటు ఉన్నట్టుకు సహాయం దయచేసి ప్రతి ఆటంకాలు తొలగించి వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగచేసి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.